తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి డిఎస్సి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా స్టార్ట్ అయింది. నిన్న ఒక్కరోజే 1100 పైన అప్లికేషన్లు రావడం జరిగిందని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. అసలు డిఎస్సి ఆన్లైన్ ఏ రకంగా అప్లై చేసుకోవాలి, పోర్టల్ కానీ వెబ్సైట్ ఎట్లా ఏ రకంగా పనిచేస్తుంది, ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. అభ్యర్థులు ఎందుకు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్లికేషన్ విషయంలో అని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా కొంత చెప్పడం జరుగుతున్నది. వాస్తవానికి ప్రతి ఒక్క అభ్యర్థి అంటే గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 1,71,000 మంది అభ్యర్థులు గతంలో డిఎస్సికి అప్లై చేసుకున్నారు. వారెవరు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం విద్యాశాఖ స్పష్టం చేయడం జరిగింది. అయితే అప్లికేషన్ సంబంధించి పోర్టల్ ఒకసారి మనం చూస్తే ముందుగా ప్రతి ఒక్కరు అంటే మీ సేవా సెంటర్స్కి వెళ్తున్నారు, లేదంటే ఇంటి దగ్గర మొబైల్ ఫోన్లో కూడా చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒకసారి మెయిన్గా మనం స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా డిఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఎస్డిఎస్సి అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకు ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ టీమ్ అంటే ఫస్ట్ డిస్ప్లేలోనే ఈసారి విద్యాశాఖ వెబ్సైట్ పోర్టల్లో అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉన్న అప్లికేషన్కు సంబంధించి కానీ వారి సర్టిఫికెట్ కానీ ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే ప్రత్యేకమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ టీమ్ను కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి మొదటగా మనం ఇక్కడ ఈ పేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ అని ఉంటుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థికి 1000 రూపాయల ఫీజును కూడా నిర్ధారించడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన కేటగిరీ మీడియం పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. మనకు ఫస్ట్ మనము వెబ్సైట్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా మన చేతిలో ఉండాలి. దాని నెంబర్ను ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. స్కూల్ అసిస్టెంట్ కానీ, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ ఎస్జిటి కానీ, పండిట్ పోస్టులకు సంబంధించినటువంటి ఆప్షన్లన్నీ మనకు కనిపిస్తాయి. దీని తర్వాత ఇక్కడ మీడియం పోస్టుకు సంబంధించి కూడా మనకు ఉంటుంది. అంటే వన్స్ ఇక్కడ మనం ఏదైనా ఒకటి స్కూల్ అసిస్టెంట్ ఏదన్నా కానీ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మీడియం కనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ. దీని తర్వాత నెక్స్ట్ మనము ఎక్కడి నుంచి డిస్టిక్కి సంబంధించి ఎక్కడ అప్లైడ్ డిస్టిక్ హైదరాబాద్ తర్వాత అంటే మనం ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పోస్టుల వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవి ముందుగానే చూసుకొని దాని ప్రకారమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఒకసారి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మొత్తం కూడా మనకు పూర్తిగా డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఆధార్ కార్డుకు సంబంధించి మనం ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఎంట్రీ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్కు సంబంధించి మొత్తం కూడా పూర్తిగా వివరాలు అనేవి వస్తాయి. సో మనం ఒకసారి ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేద్దాము. ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, కమ్యూనిటీ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు క్యాస్ట్ ఏది ఉన్నారు, ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఏనా, బీనా, సీనా, డి ఇట్లా ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించి కానీ మనం ఇదివరకు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయా లేకుంటే ఫిజికల్లీ డిసేబుల్ క్యాండిడేట్స్ ఉన్నామో అవన్నీ కూడా ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. ఆ డిక్లరేషన్కు సంబంధించి కూడా మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ప్రొసీడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ పూర్తి వివరాలు ఖచ్చితంగా క్యాండిడేట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్కు సంబంధించి కూడా అంటే మనము వన్స్ ఆన్లైన్ పోర్టల్లో ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ ఐడి నెంబర్ అనేది మనకు వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి నెంబర్ను ఇక్కడ చూపిస్తున్నారు, ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబరు విద్యాశాఖ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆధార్ నెంబరు మళ్ళీ యాస్టీస్గా కేటగిరీ పోస్టు, మీడియము, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే డిఎస్సి
అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ కార్డు ఆన్లైన్ పేమెంట్కి సంబంధించినటువంటి పోర్టల్లో లైక్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వాళ్ళు దగ్గర ఉంచుకొని పేమెంట్ ఆన్లైన్లో 1000 రూపాయల ఫీజును మాత్రం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పి విద్యాశాఖ చెప్పింది. ఒక వైజ్గా మనం చూసుకుంటే గతంలో కొంత స్కూల్ ఎడ్యుకేషన్ అంటే గత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంత అప్లికేషన్కి సంబంధించి అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. అంటే ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే అంటే పోస్టులకు సంబంధించి ఇక్కడ కూడా మళ్ళీ ఆధార్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఏమైనా మనం తప్పు చేసినా పోస్టులకు సంబంధించి ఏమైనా మిస్గా సెలెక్ట్ చేసిన జిల్లాలో తప్పు కొట్టినా నేమ్ కానీ ఏదన్నా తప్పు కొట్టినా వెంటనే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నెక్స్ట్ ఈ కాలం ఒకసారి మనం చూస్తే పేమెంట్కి సంబంధించి ఏమైనా స్ట్రక్ అయినా ఏదైనా మిస్లీడ్ అయినా కూడా వెంటనే పేమెంట్ స్టేటస్ కూడా తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్గా మాత్రం ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ పోర్టల్ను రూపొందించారు. మిగతా డాక్యుమెంట్స్ ఏవి కూడా ఇప్పుడు నీడ్ లేదు, కేవలం ఆధార్ కార్డు అనేది ఉంటే సరిపోతుంది. ఒకసారి డిఎస్సి పోస్టులకు సంబంధించి మొత్తం కూడా గతంలో 5889 పోస్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పోస్టులు పెంచి 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వైజ్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే అంటే జిల్లాల వారీగా మెయిన్గా హైదరాబాద్లోనే ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 537 పోస్టులు ఎస్జిటి హైదరాబాద్లో ఉండగా నల్గొండ ఆ తర్వాత 383 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఖమ్మంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే దాదాపు జిల్లాల వైజ్గా చూసుకున్నప్పుడు గ్రేటర్ పరిధిలోనే మనకు ఎక్కువ పోస్టులు అనేవి ఖాళీగా కనిపిస్తున్నాయి. నల్గొండ దీని తర్వాత ఉంది, ఆ తర్వాత ఖమ్మం ఉంది. స్కూల్ అసిస్టెంట్ మాత్రం ఖమ్మంలో చాలా వరకు ఖాళీగా చూపిస్తున్నాయి. లాంగ్వేజ్ పండితులకు సంబంధించి అన్ని జిల్లాలలో కూడా 2-3 పోస్టులు ఇట్లా కొంత చూపిస్తున్నాయి. మొత్తంగా కూడా డిఎస్సి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు మాత్రం ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా విద్యాశాఖ వెబ్సైట్లో పోరుకొని చాలా వరకు కూడా అభ్యర్థులు ఇంటి దగ్గర కూర్చొనే పోర్టల్ అప్లై చేసుకోవడం జరుగుతున్నది. ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ ఉంటే ఈ సేవా సెంటర్ కానీ ఇంకెక్కడన్నా కూడా చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా ఏదైతే ఇప్పుడు మార్చి 4 నుంచి డిఎస్సి ఆన్లైన్ వెబ్ పోర్టల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 2 వరకు ఆప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 3న అంటే ఏప్రిల్ 2 వరకు ఫీజు అనేది ప్రతి ఒక్కరు చెల్లించాలి. 3 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ 2 తేదీ వరకే లాస్ట్ డేట్ ఉంది డిఎస్సికి సంబంధించి. అయితే విద్యాశాఖ అంచనాలు లెక్కల ప్రకారం ఇప్పటికే గతంలో 171,000 మంది దరఖాస్తు చేశారు కనుక మరొక 1,20,000 మంది లేదా 150,000 మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా కూడా ఇప్పుడున్న 11,062 పోస్టులకు ఈసారి డిఎస్సికి సంబంధించి దాదాపు 3 లక్షల పైన అభ్యర్థులు మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది డిఎస్సి పోర్టల్కు సంబంధించినటువంటి అప్డేట్స్. ఎవరికైనా అభ్యర్థులకు డౌట్స్ ఉంటే ఆన్లైన్లోకి సంబంధించి ఏదైనా ఫీజు చెల్లించేటప్పుడు కానీ ఇతర డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ సపోర్ట్ టీమ్ నెంబర్స్కి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెంబర్ కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. 9154114982 ఒక నెంబర్ ఉంది. 6309998812 ఇది కూడా ఉంది. ఒకవేళ మెయిల్ ఐడికి సంబంధించి కూడా హెల్ప్ డెస్క్ ఒక మెయిల్ ఐడిని కూడా ప్రత్యేకంగా విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ tsdsc2024@gmail.com. ఈ అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా వీరిని సంప్రదించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఈసారి డిఎస్సి జరిగేలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖనైతే చొరవ తీసుకుంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా 1,100-1,200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అర్థమవుతుంది. మార్చి 4న ప్రారంభమైనటువంటి డిఎస్సి అప్లికేషన్ అంటే ఈ రోజు వరకు మనం చూస్తే దాదాపు ఈ 4-5 రోజులలో 6,000 పైన మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు విద్యాశాఖ సమాచారం ఇస్తున్నది. ఇది ఓవరాల్గా డిఎస్సి అప్లికేషన్కు సంబంధించినటువంటి అప్డేట్స్.